హలో ఫ్రెండ్స్, డాక్టర్ గారు సారీగా ట్రీట్మెంట్ చేసి బయటకొస్తారు. అప్పుడు రామలక్ష్మి కంగారుగా డాక్టర్ గారు మా కోచ్ సార్‌కి ఎలా ఉంది అని అడుగుతుంది. అప్పుడు ఆయన పొజిషన్ చాలా క్రిటికల్‌గానే ఉంది. టు బీ ఫ్రాంక్ బ్రతకడం చాలా కష్టం అని చెప్తాడు. అప్పుడు ఆద్య, శ్రీను వాళ్ళందరూ బాధగా చూస్తుంటే రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఆయన లేకుండా ఈ బ్రతుకు నాకెందుకు, ఆయనకంటే ముందు నేనే చచ్చిపోతాను, ఆయన లేని ఈ బ్రతుకు నాకు అవసరం లేదు అంటూ పరిగెత్తుకుంటా పోతా ఉంటుంది. పోతున్నప్పుడు ఆద్య వెనకాల వెళ్తూ రామ ఆగు, రామ ఆగు, రామ అంటే అట్లా శౌర్య ముందు నిల్చుంటారు. శౌర్య ఉండే రూమ్ ముందు. అప్పుడు ఏడుస్తూ ఉంటే శౌర్యకి కొంచెం చలనం వస్తూ ఉంటుంది చేతిలో. అప్పుడు ఇంకా నేను బ్రతకడం దండగా, ఇంక నేను బ్రతకకూడదు అంటూ రామలక్ష్మి అంటూ ఉంటుంది. మరి రామలక్ష్మి మాటలు శౌర్యకి వినిపిస్తాయా? శౌర్యలో చలనం వస్తుందా లేదా? ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.